ఏమండి? దుర్గా, త్వరగా రెడీ అవ్వు. ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను నిన్నే చెప్పాను కదా, నేను రావటం కుదరదు, మీరు వెళ్ళొద్దు అని. ఎందుకలా మాట్లాడతావు? ఇది కొత్త మాటేం కాదండి, నేను నిన్న చెప్పిందే. పైగా ఇవాళ నేను పూజ చేసుకుంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను. ఎక్కడికి రావటానికి కుదరదు, ఏమీ తినటానికి కుదరదు. వాళ్ళు పిలిచారని పూజ పెట్టుకున్నావా? అంత అవసరం ఏమీ లేదు. వాళ్ళు పిలవక ముందే పూజ పెట్టుకున్నాను. మరి మాట ముందు చెప్పలేదే? చెప్తే వాళ్ళు ఇంకో రోజు మార్చుకునేవాళ్ళు కదా. 11 సంవత్సరాలకి ఇంకా వారం రోజులుంది. ఊళ్ళో వాళ్ళందరికీ నా పూజల గురించి, వ్రతాల గురించి, ఉపవాసాల గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ప్రియా ఏం పరాయిది కాదు, ఊళ్ళో వాళ్ళతో సమానం కాదు. మీతో వాదన నాకు అనవసరం. నేను రాను, మీరు వెళ్ళొద్దు. ఫైనల్గా చెప్తున్నాను. చెప్పానన్నాను కదా, రానన్నాను కదా అని పంతాలకు పోకు. ఈ మాటలు పట్టింపులు శాశ్వతం కాదు. మనుషులు కూడా శాశ్వతమా? పోయాక కూడా మాట అంటే మాటే, ఖచ్చితమైన మనిషి, ముక్కుసూటి మనిషి అనుకుంటారు. మనుషులు పోయాక కూడా బతుకుండేది వాళ్ళున్నప్పుడు బతికిన తీరు. ఇప్పుడే పూజ చేసావు, ఎందుకా చావు బతుకు మాటలు? పూజ అయిన వెంటనే అడిగితే కాదనను అనే కదా అలా అడిగారు. అదేం కాదు, వెళ్ళాలి కదా అన్నాను. ఒడి బియ్యం ఆడపడుచుకుపోయడం అంటే అమ్మవారికి ఒడి నింపడంతో సమానం. ఆవిడ చల్లగా చూడాలనే పోస్తారు. 13 సంవత్సరాలు దాటితే ఇక పుట్టింటికి రాకపోకలు మానేయాలి, పరాయి వాళ్ళైపోతారు.